2024 అదే జగన్, అదే నాయకత్వం, అదే పార్టీ. కానీ ప్రజలు తిరస్కరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది కేవలం 11 సీట్లు మాత్రమే. 2019లో ఘన విజయం, అదే 2024లో పరాజయం. ప్రజల మూడ్ మారిందా లేక పాలన విఫలమైందా? జగన్ ఎవరి మాట విన్నారు? రాజకీయ అహంకారమే ప్రధాన కారణమా? అధికారంలో ఉన్న వారితోనైనా ప్రజలకు విరోధం? పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. 2019 ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక పునాది పడింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువనేత 151 సీట్లు గెలిచి రాష్ట్రాన్ని ఊపేసిన ఒక తుఫానులా అధికారంలోకి వచ్చాడు. ఆయన ముందు టీడీపీ, కాంగ్రెస్, జనసేన అన్ని కలిపిన జనాధికారానికి ఎదురు కాలేకపోయాయి. కానీ 2024 అదే జగన్, అదే నాయకత్వం, అదే పార్టీ. కానీ ప్రజలు తిరస్కరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది కేవలం 11 సీట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అసలేం జరిగింది? జగన్ ఎక్కడ తప్పాడు? ఏ కారణాలు వైఎస్ఆర్సీపీని ప్రజలకు దూరం చేశాయి? ఇది ఎమోషనల్ కాదు, నేరుగా నిజాలు చెప్తున్నా. జగన్ నాయకత్వ శైలి ఎలా ఉంటుందంటే అధికారం కంటే ఆధిపత్యమే ఎక్కువలాగా ఉంటుంది. ప్రతి సీఎంకు ఒక స్టైల్ ఉంటుంది. అలాగే జగన్ కు కూడా ఒక స్టైల్ ఉండేది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన మాటలే వినాలి. కేబినెట్ లో వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. స్థానిక నేతలకు అధికారులపై ప్రభావం లేదు. ఇది మొదట్లో ఒక స్పష్టతలాగా కనిపించింది. కానీ కాలక్రమంలో అది నియంతృత్వంగా మారింది. రాయలసీమలో పార్టీకి ఉన్న బలం, దక్షిణాంధ్రలో ఉన్న ఫౌండేషన్, వాటిని జగన్ తన పాలనలో రాజకీయంగా కాకుండా పరిపాలనా పద్ధతిలో మలిచారు. ప్రజల వంతు వినిపించలేదు. నాయకత్వం మౌనంగా మారింది. బ్యూరోక్రసీ మీద అతిగా ఆధారపడటం, అంటే గవర్నెన్స్ ను ఐఏఎస్ అధికారుల చేతిలో ఉంచిన జగన్ రాజకీయ నేతల పాత్ర తగ్గించారు. ఇది సిస్టమ్ బిల్డింగ్ అనిపించినా కానీ ప్రజలు వారి సమస్యలు ఎమ్మెల్యేల ద్వారా పరిష్కరించలేని పరిస్థితి. చిన్న ఇబ్బందికైనా వాలంటీర్ల దగ్గర తిరగాలి. ఎవరిని అడిగినా ఒకే సమాధానం, జగన్ అన్న చేతుల్లో ఉంది అని. జగన్ చేసిన పాలన ప్రజల అభిప్రాయానికి దూరంగా ఫైల్స్ నంబర్ మీద నడిచింది. ఒకటే ఫోకస్, సంక్షేమం. మిగిలినవన్నీ వదిలిపెట్టి అమ్మఒడి, జగనన్న, విద్య, వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ ప్రజలకు మంచివే. కానీ అభివృద్ధి రంగాల్లో, పరిశ్రమల పరంగా, ఉద్యోగాల పరంగా జగన్ పాలన స్తంభించిపోయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోర్ట్స్, రోడ్డు కనెక్టివిటీ, మెట్రో ప్రాజెక్ట్స్ ఇవన్నీ అరకొరగానే నిలిచిపోయాయి. ఇన్వెస్టర్స్ పై ఆసక్తి తక్కువ ఉండటం వల్ల రాజకీయంగా అభివృద్ధిపై కామెంట్లు వచ్చాయి. సో దేశం మొత్తం జగన్ పాలనపై శంకించిపోయింది. అలాగే ఇంటెన్సివ్ రాజకీయ వ్యతిరేకత, మీడియా, సోషల్ మీడియాపై నియంత్రణపై ప్రయత్నం, జగన్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసిన మీడియా ఛానళ్లపై కేసులు పెట్టడం, అలాగే జర్నలిస్టుల అరెస్టులు కూడా జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎదురయ్యే ప్రతి అంగుళాన్ని కూడా జవదాడిగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ ఇది స్వేచ్ఛకు వ్యతిరేకంగా కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా జగన్ మాటల్లో ప్రజలు తప్పు చెయ్యరు అన్న ఒక విశ్వాసం అయితే బలంగా ఉండేది. కానీ ప్రజలే ఒకరోజు చెప్పేశారు, ఇంకా మీకు మా అవసరం లేదు అని. తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల అహంకారం, నియంత్రణ లేని మద్దతుదారులు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నేతల మాటల్లో జనం పట్ల గౌరవం కంటే గర్వం ఎక్కువగా కనిపించింది. కొన్ని చోట్ల నేతల ఆగడాలు స్థానికంగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాయి. ఎన్నికల సమయం దగ్గర రాగానే వీరిలో చలనం మొదలైంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసిన తర్వాత రాష్ట్రం వైపు వచ్చిన ఒక కొత్త ఆశ వైఎస్ఆర్సీపీకి ఎదురు కావడమే కాదు, పార్టీని కూడా కూల్చేసింది. ఇక సంక్షేమం, ఆదాయం లేకుండా అమలు చేయడం వల్ల భవిష్యత్తుపై భయం పెరిగింది. జగన్ పాలనలో స్కీములు అమలవుతున్న రాబడి కోణంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. స్కూల్ అండ్ ఇంటర్ విద్యార్థులకు వృద్ధాప్య పెన్షన్, వీరందరికీ లభించిన పథకాలు ఆర్థికంగా గణనీయమే. అయినా అభివృద్ధిపై ఖర్చు పెట్టే సత్తా తగ్గిపోయింది. భవిష్యత్ పథకాలు లేకుండా స్కీములు కొనసాగించడం అనేది ఓటుతో ప్రతిఫలించింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఒకటి కాదు, అనేక రహస్య కారణాలు. జగన్ ఓటమి అనేది ఓ రాజకీయ నాయకుడి పతనం కాదు, అది 2 విషయాల పాఠం. ప్రజలకు పాలకుల్ని మార్చే శక్తి ఉంది. రాజకీయాల్లో ఇది ఒక భాగం మాత్రమే, ఇంకా అయిపోలేదు. జగన్ ఇప్పుడు బహుశా అదే ఆలోచిస్తూ ఉంటారు. తప్పులు గ్రహించిన నేతకు తిరిగి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.